ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన అనుభవాలు క్లుప్తంగా పంచుకున్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు సీఎం. ఏడాది ప్రజాపాలనతో ఎంతో సంతృప్తినిచ్చిందని, సమస్త ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంతృప్తి అంటూ పేర్కొన్నారు. పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను, ఆత్మ బలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను అన్నిటినీ కలిపి వీలునామాగా రాసి డిసెంబర్ 7, 2023 నాడు తెలంగాణ నా చేతుల్లో పెట్టింది అంటూ పేర్కొన్నారు సీఎం రేవంత్. తన వారసత్వాన్ని సగర్వంగా, సమున్నతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అప్పగించిందని తెలిపారు. ఆ క్షణం నుండి జనసేవకుడిగా, ప్రజా సంక్షేమ శ్రామికుడిగా, మదిలో, వీధిలో, నిర్ణయాల జడిలో సకల జనహితమే పరమావధిగా, విరామం ఎరుగక, విశ్రాంతి కోరక ముందుకు సాగుతున్నా అని సీఎం తెలిపారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తినిచ్చిందని, ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేర్చడమే తనకు తృప్తి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు, ఆత్మ బలిదానాలు, ఆకాంక్షలు, ఆశయాలు అన్నిటినీ కలిపి వీలునామాగా రాసి డిసెంబర్ 7, 2023 నాడు తెలంగాణ నా చేతుల్లో పెట్టింది అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తన వారసత్వాన్ని సగౌరవంగా, సమున్నతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అప్పగించిందని తెలిపారు. ఆ క్షణం నుండి జనసేవకుడిగా, ప్రజల్లోనే ఉంటూ ప్రజా సంక్షేమ శ్రామికుడిగా, మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో సకల జనహితమే పరమావధిగా, విరామం ఎరుక్క, విశ్రాంతి కోరక ముందుకు సాగుతున్నా అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.